బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ఆ అంశాన్ని గనుక మనం చూసినట్లయితే, గౌతముడు ధ్యాన సాధనకు ఉపక్రమించబోయే ముందు 40 రోజులు సరిపడా ఆహార సామగ్రిని సమకూర్చుకున్నాడు. తన మనసును పరిపరి విధాలుగా చికాకు పెడుతున్న చెడు ఆలోచనలన్నింటినీ దూరం చేసి, మనసును సొంతం చేసుకున్న పిదప స్థిరచిత్తంతో ధ్యాన సాధనకు ఉపక్రమించాడు. గౌతముడు జ్ఞానోదయం పొందేందుకు 4 వారాలు పట్టింది. ఈ జ్ఞానోదయ పరిపూర్ణత 4 దశలుగా ఏర్పడింది. ప్రతి విషయాన్ని హేతువాద దృష్టితో పరిశీలన చేయగలగడం మొదటి దశ. ఏకాంత వాతావరణం అందుకు తోడ్పడింది. రెండవ దశలో ఏకాగ్రత అలవడింది. మూడవ దశలో సమచిత్తంతో ఆలోచించగలగడం అలవడింది. నాలుగవ దశలో సమచిత్తత, నిర్మలమైన ఆలోచనలు పూర్ణ పరిపక్వత చెందాయి. ఆ విధంగా ఏకాగ్రత, సమచిత్తంతో ఎలాంటి మనోమాలిన్యాలు లేకుండా పరిశుభ్రమై, తీక్షణంగా తానింతకాలంగా అన్వేషిస్తున్న సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. 4వ వారం ఆఖరి రోజు రాత్రి తనలో సరికొత్త కాంతి ఉదయించింది. ఇప్పుడు తనకు 2 సమస్యలు కళ్ళెదుట నిలిచాయి. ప్రపంచం దుఃఖమయమై ఉన్నదనేది మొదటిది. దుఃఖాన్ని దూరం చేసి ప్రపంచాన్ని సుఖమయం చేయడం ఎలా అన్నది రెండవది. 4 వారాల ధ్యానానంతరం తనలోని చీకటి పూర్తిగా అదృశ్యమై జ్ఞానోదయుడై నూతన మార్గాన్ని కనుగొనగలిగాడు. నూతన ధర్మ సందర్శన. గౌతముడు ధ్యాన సాధనకు ఉపక్రమించక పూర్వం తనపై సాంఖ్య సిద్ధాంత ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ ప్రపంచంలో బాధలు, దుఃఖము అనుభవించక తప్పదు అనేది ఆ సిద్ధాంత సారాంశం. అవి ఉన్నమాట వాస్తవమే. అయితే వాటిని నివృత్తి చేసేందుకు మార్గం ఏమిటి అన్నది గౌతముని ఆలోచన. అందుకు సాంఖ్య సిద్ధాంతంలో సమాధానం లేదు. దుఃఖం ఎలా నివృత్తి చేసుకోగలుగుతామనే సమస్యపైనే గౌతముడు తన మనస్సును కేంద్రీకరించాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలిగే దుఃఖానికి కారణాలేమిటో పరిశీలించాలనేది తన మొదటి ఆలోచన. ఆ బాధలు, దుఃఖం నివృత్తి కావాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలనేది తన రెండవ ఆలోచన. సమబోధి అనగా సరైన జ్ఞానం ద్వారానే ఆ 2 సమస్యలని పరిష్కరించడం సాధ్యమవుతుందన్న హేతుబద్ధమైన సమాధానాన్ని అన్వేషించగలిగాడు. రావి చెట్టు కింద కూర్చుని సంబోధిని సాధించగలిగాడు. అందుకించే ఆ వృక్షానికి బోధి వృక్షం అనే పేరు ఏర్పడింది. రావి చెట్టుని అందుకనే బౌద్ధులు పవిత్రమైనదిగా భావిస్తారు. థ్యాంక్ యూ. బుద్ధుడికి సంబంధించిన ఈ వివిధ అంశాలతో కూడిన ఈ వీడియోలు కనుక నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.